నమస్తే ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల నామినేషన్ల పర్వం రెండో రోజు సాగింది। ముహూర్తం మంచి రోజు కావడంతో తక్కువ మంది నామినేషన్లు దాఖలు చేశారు। రెండో రోజు 34 మంది నామినేషన్లు దాఖలు చేశారు। ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల నామినేషన్ల పర్వం రెండో రోజు సాఫీగా సాగింది। రెండో రోజు 34 మంది 12 డివిజన్లో నామినేషన్లు దాఖలు చేశారు। డివిజన్ వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి। 1వ డివిజన్లో 2, 2వ డివిజన్లో 3, 3వ డివిజన్లో 3, 4వ డివిజన్లో 2, 5వ డివిజన్లో 3, 6వ డివిజన్లో 2, 7వ డివిజన్లో 4, 8వ డివిజన్లో 3, 9వ డివిజన్లో 2, 10వ డివిజన్లో 6, 11వ డివిజన్లో 2, 12వ డివిజన్లో 2 మొత్తం 34 నామినేషన్లు దాఖలయ్యాయి। ఈ ఎన్నికలను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయా డివిజన్లో బలమైన డైరెక్టర్లను నిలిపేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు। నిన్నటి రోజు 23 మంది నామినేషన్ దాఖలు చేయగా ఈ రోజు 34 మంది దాఖలు చేయడంతో ఇప్పటి వరకు 12 డివిజన్లకు గాను 57 మంది నామినేషన్లు దాఖలు చేశారు। ఏం లేదు గంభీరావుపేట మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సిద్ధోగం జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। గంభీరావుపేట మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్లమ్మ సిద్ధోగం అంగరంగ వైభవంగా జరిగింది। ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఎమ్మెల్యే కేటీఆర్ వెంట టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య పాల్గొన్నారు। ఎల్లమ్మ సిద్ధోగం సందర్భంగా ఎల్లమ్మ తల్లికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు। అనంతరం గావు పట్టుట, సిద్ధులు తిరుగుట కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు।
యువత చెడు మార్గం వైపు అడుగులు వేయకుండా ఉండడం కోసమే గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడమే పోలీసుల లక్ష్యమని సిరిసిల్ల రూరల్ కుమార్ అన్నారు. విద్యతో పాటు క్రీడలపైన యువత ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన మేరకు ఎస్ఐ శేఖర్ రెడ్డి నేతృత్వంలో మండలంలోని అన్ని గ్రామాల యువతకు దోస్తీ మీటు 2024 క్రీడలను నిర్వహిస్తున్నారు. కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడలను నిర్వహిస్తుండగా మండలంలో వివిధ గ్రామాల నుంచి 30 జట్లు పాల్గొన్నాయి. 5 రోజుల పాటు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడలు ఆడించగా సోమవారం సాయంత్రం చివరి రోజున కబడ్డీ ఫైనల్లో ముస్తాబాద్ గన్నివారిపల్లె తలపడగా మొదటి విజేతగా గన్నివారిపల్లె, ద్వితీయ స్థానంలో ముస్తాబాద్ నిలిచింది. వాలీబాల్లో ముస్తాబాద్ నామాపూర్ తలపడగా మొదటి స్థానంలో ముస్తాబాద్, ద్వితీయ స్థానంలో నామాపూర్ నిలిచాయి. ఈ క్రీడల ముగింపుకు ముఖ్య అతిథిగా సీఏ సదన్ కుమార్, ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు చింతోజీ శంకర్ విచ్చేసి విజేతలైన టీంలకు బహుమతులు అందించి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దన్నారు. చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించారన్నారు. పోలీసు ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే యువత మంచి మార్గం వైపు అడుగులు వేస్తూ బంగారు జీవితానికి బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ పోటీలు గెలిచిన టీంలకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించబడని తెలిపారు. అలాగే క్రీడలకు బహుమతులు స్పాన్సర్ చేసిన డాక్టర్ చింతా శంకర్ సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఏ సదన్ కుమార్, ఎస్ఐ శేఖర్ రెడ్డి, డాక్టర్ శంకర్, పోలీస్ సిబ్బంది, నేతలు గజ్జల రాజు, కోలా కృష్ణ, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. 25 ఉండాలంటే ఈ రోజున కార్పొరేట్ గేమ్స్, ప్రైవేట్ స్కూల్, ఆన్లైన్ గేమ్స్లలో, సెల్ ఫోన్లలో గేమ్స్ అవుతున్నాయి. గేమ్స్కు, సెల్ ఫోన్లో జరిగే గేమ్కు ఒక క్రీడాకానికి ఇంకో క్రీడాకానికి ఓదార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఒకతను కింద పడితే ఒక పక్కన అతను వచ్చి లేపి అతనికి ఓదారుస్తాడు, ఏం కాదు లేవే, ఏమవుతుంది. కానీ అదే నీ కార్పొరేట్ గేమ్లలో ఏముంది తెలుసా? చంపుకునే ఉన్నది, వాళ్ళని చంపేయడమే టార్గెట్. మొత్తం అసలు ఎవరిని చూసినా ఫైరింగే, ఫైరింగ్ ఫైరింగ్ ఫైరింగ్, మొత్తం తుక్కు తుక్కు అన్ని ఆ గన్నులు, ఏం గన్నులో మొత్తానికైతే అవన్నీ చావగొట్టడమే ఆ క్రీడల యొక్క లక్ష్యం ఉన్నది. కానీ ఈ క్రీడల లక్ష్యం అట్లా కాదు. ఈ క్రీడల లక్ష్యం ఏంటంటే ఇన్నర్ మీనింగ్ సార్. దీనిలో ఫస్ట్ డే మేము ఎతికించుకోవాలి ఎట్లా, అందుకే దోస్తీ చేయమని చెప్పినాం పోలీసుతోని. ఏం విషయంలో ఏం ప్రమాదం జరుగుతుందని బ్రతికించుకోవాలి యువతను? ఏం ప్రమాదం ఉంది? ఎగ్జాక్ట్లీ, డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయంటే మనకు తెలియకుండానే చాప కింద నీరులా పాకి ఏ మనిషిని ముట్టినా, ఏ మనిషిని టచ్ చేసినా, ముఖ్యంగా యువకులను, చాలామంది 90% బీటెక్ స్టూడెంట్స్ డ్రగ్స్ సేవిస్తున్నారు అని ఒక టాక్ నడుస్తుంది. అంటే మాకు కూడా కొన్ని కేసులు వస్తే అర్థమవుతుంది కూడా. మరి ఇది ఎటుపోతుంది అంటే ఒక మత్తు అనే ఒక సొసైటీ కొత్తగా నిర్మించబడబోతుంది అన్నట్టు. అందుకే మరి ఫస్ట్ డే నాడు ఒకటి ప్రమేజ్ చేసినాం, అందరం ఒక ప్రమాణం చేసినాం. ఒక కొత్త సమాజాన్ని మేము నిర్మించబోతున్నాం, అది డ్రగ్స్ రహిత సమాజము. ఆ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిస్తున్నామని ఆ రోజు మనం ప్రమాణం చేసినాము. దానికే కట్టుబడి ఉండాలి. అందుకే మీరు ఎక్కడ డ్రగ్స్ వాడినట్టుగా మీకు సమాచారం ఉన్నా, ఒకవేళ డ్రగ్స్ వాడేటోళ్ళు ఉన్నా, వాళ్ళు వాటికి స్వస్తి పలకాలి. రాబోయే ఒక గొప్ప తరాన్ని మనం చూడాలంటే దయచేసి డ్రగ్స్కు దూరంగా ఉండాలి, డ్రగ్స్ను తరిమి కొట్టాలి. ఎందుకంటే మిగతా వాటి గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు, కానీ డ్రగ్స్ మాత్రము అవి నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దాని పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు సార్ చెప్తారు లాస్ట్లో, డ్రగ్స్ యొక్క దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనేది. కాబట్టి డ్రగ్స్తో పాటు మిగతా విషయాల్లో కూడా పోలీస్తోని దోస్తీ చేస్తే మా ద్వారా తెలిసినటువంటి కొన్ని ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే మీకు షేర్ చేస్తాము, వాటిని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. అట్లా అందుకే మేము పేరు పెట్టడం కూడా దోస్తీ మీట్ పెట్టడం జరిగింది. దీని పేరు 24 అని చెప్పినాము, అంటే 25 కూడా ఉంటుంది. అందుకే ఈసారి కంటే ఒక 10 రెట్లు ఎక్కువ మంది మన ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు దాదాపు 30 వచ్చినాయి. నెక్స్ట్ టైం మేము 60 టీంలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్లా పెద్ద ఎత్తున యువత దీన్ని పార్టిసిపేట్ చేసి గ్రామీణ క్రీడలను ఆదరించి, సో తప్పకుండా ఇలాంటి దాతలు ముందుకు వస్తారు. మంచి మంచి బహుమానాలు మీ అందరికీ అందించబడతాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేద్దామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విజయం సాధించిన మరి పార్టిసిపేట్స్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ యొక్క టెంట్, డయాస్ ప్లస్ మిగతా అన్ని అరేంజ్మెంట్స్ కల్పించిన మరి ఈ కాలేజ్ ప్రెమిసెస్ మాకు అవకాశం కల్పించినట్టు ప్రిన్సిపల్ గారు కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.
అదేవిధంగా దోస్తీ మీట్ మా పోలీస్తో పాటు దోస్తీ చేయడానికి వీళ్ళు ముందుంటారని ఆశిస్తూ, ఏ విషయంలో అంటే ఒక సార్ చెప్పినట్టు ఒక మంచి సమాజం, ఒక మంచి భవిష్యత్తు ఉన్న యువకులను తీర్చిదిద్దడానికి, అదేవిధంగా చెడు అలవాట్లకు తెలిసో తెలియక అమాయకత్వంతో తెలియని వయసులో ఎంతోమంది చెడుదారులకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వాటిని చక్కదిద్దటంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంత సాయం, తమ వంత యువత ప్రతి ఒక్కరు కూడా ముందుండి మాకు సమాచారం ఇవ్వడం కానీ, లేకుండా వాళ్ళ దగ్గర రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, ఎవరైనా గుర్తించినట్లయితే వాళ్ళను కౌన్సిలింగ్ చేయడం, మా దగ్గర తీసుకురావడం, కౌన్సిలింగ్ సెంటర్ తీసుకెళ్ళడం, ఇటువంటి విషయాలు వాళ్ళకు అవగాహన కలిగిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేసిన సిఏ గారు మరియు ఇక్కడ నిర్వహించిన ఎస్ఐ గారు మరియు గౌరవ ఎస్పీ గారు వారి ఆధ్వర్యంగా ఈ దోస్తీ మీటింగ్ నిర్వహిస్తాను. ఇది అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి దోస్తీ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఈ డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డ్రగ్స్ ఎక్కడ చూసినా కానీ ఈ ఆల్కహాల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ఆల్కహాల్, మత్తు మందు ఎన్నో రకరకాలు ఉంటాయి. అవి కొన్ని ఏమో నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడతాయి. డ్రగ్ అడిక్షన్ అంటే ఏంటంటే ఆ డ్రగ్ తీసుకుంటే వాడు మంచి రోజు పనిచేసేయగలుగుతాడు. వాడు వాళ్ళు తాగుతాడు అనుకో, రోజు తాగి వానికి ఏమవుతుంది, ఆ రోజు తాగితేనే వాడు పని చేస్తాడు, లేకపోతే వానికి వణుకుడు పుడుతుంది. వాని చివరి ఈ డ్రగ్స్ అనేది ఈ ప్రతి ఒక్కరు డ్రగ్స్ దూరం ఉండాలని నేను ప్రతి ఒక్కరికి ఈ సందేశం ఇస్తున్నా. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఆటలు, గేమ్స్ అనేది ప్రతి ఒక్క మినిమం ఈవెన్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ అట్లీస్ట్ గేమ్స్ లేకుండా కానీ అట్లీస్ట్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే ఈ బాడీలో ఈ మజిల్స్ అనేది మజిల్ టోన్ పెరుగుతుంది. మజిల్స్ నుంచి ఎకానమిక్స్ అని ఒక హార్మోన్ అని రిలీజ్ అయిపోయి ఎంతూజియాస్టిక్ ఉంటుంది. అందుకని నేను ఏమంటా అంటే మనీ విల్ బై లగ్జరీస్ బట్ నాట్ ఎంతూజియాజం. మనీ విల్ బై బట్ నాట్ ఫ్రెండ్స్. నేను ఒకప్పుడు ఇదే గడ్డ మీద పెట్టిన, ఇదే 10th క్లాస్ వాడు ఇక్కడే చదివి నా ప్రయాణం ఇక్కడి నుంచి ముస్తాబాద్ నుంచి జర్మనీలో నేను డిప్లొమా చేసిన, లండన్లో ట్రైనింగ్ చేసిన, స్విట్జర్లాండ్లో ట్రైనింగ్ చేసిన. అదే నాకు ఒక ఊర్లో ఏదో సేవ చేయాలని నాకు మొదటి నుంచి. అందుకని ఇదే ఊరిన ఇదే ఊళ్ళో పుట్టి ఇదే ఊళ్ళో ప్రాక్టీస్ చేసి ఇదే స్టేజ్ ఈ యొక్క నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్టేజ్ వరకు నేను పార్టిసిపేట్ చేసిన. అందుకని నేను ఎప్పుడైనా కానీ నా ఊరు అంటే కన్న తల్లి ఉన్న ఊరు అనేది నేను జీవితంలో మర్చిపోను. నేను ప్రతి ఒక్కరు నేను ఎస్ఐ గారు చెప్పాలని అన్నా, నేను తప్పకుండా నేను స్పాన్సర్ చేస్తాను. నేను ఎందుకంటే నేను ఇదే ఊళ్ళో పుట్టిన, ఇదే చిన్న లెవెల్లో మా ఫాదర్ చిన్న ఆర్ఎంపీ డాక్టర్, మా చిన్న నేను లెవెల్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చిన. అందుకని ఎంతో ఎస్ఐ గారు అనగా నేను యాక్సెప్ట్ చేసిన. నేను ప్రైజ్ కానీ అది కానీ స్పాన్సర్ చేస్తాను. మీరు మంచిగా ఆడి మంచిగా పైకి రావాలి. ఒక ఈ క్రీడలే కాదు, చదువు కూడా ఇంపార్టెంట్. ప్రైమరీ అనేది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, సెకండరీ అనేది స్పోర్ట్స్ ఇంపార్టెంట్. ఈ రెండు ఉంటే మనిషి ఒకటే స్పోర్ట్స్. అతివేగంగా అతి ధ్వనితో చెక్కలు కొడుతున్న యువతకు సిరిసిల్ల పోలీసులు బ్రేకులు వేస్తున్నారు. అతి ధ్వనితో పట్టణంలో తిరుగుతున్న ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్ రోలర్ కింద వేసి ధ్వంసం చేశారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలో అతి ధ్వనితో సంచరిస్తున్న ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను ఈ రోజు రోడ్ రోలర్ కింద వేసి ధ్వంసం చేశారు. సుమారు 80 సైలెన్సర్లను రూలర్ కింద వేసి ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో అతివేగంగా అతి ధ్వనితో సంచరిస్తున్న ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి సైలెన్స్లను తొలగించడం, వారిపై కేసులు నమోదు చేయడం లేదా ఫైన్లు వేయడం, మరోవైపు బైండోవర్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత ఇలా అతి ధ్వనితో పట్టణంలో సంచరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అతి ధ్వని వల్ల వృద్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రఘుపతి, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మనం సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల పట్టణంలో దాదాపు 80 సైలెన్సర్స్ మనం డిస్ట్రాయ్ చేసాము. ఇది లాస్ట్ 1.5-2 months నుండి ఒక డ్రైవ్ మనం పెట్టాము. దానిలో ఎవరైనా బుల్లెట్ వెహికల్స్కి ఎక్స్ట్రా మోడిఫై చేసి సైలెన్సర్స్ వాళ్ళ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళపైన కొంతమంది పైన కేసు కూడా నమోదు చేశాము. కొంతమంది సంజాయించి చలాన్ కూడా చేశాము. కొంతమంది బైండ్ ఓవర్ కూడా చేశాము. ఎవరైనా మళ్ళీ చేస్తే మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. ఇది కాకుండా మనం కొంతమంది పోలీస్ సైరన్ పెట్టుకున్నారు. దాదాపు జిల్లాలో లాస్ట్ 2 monthsలో మనం 10 వరకు పోలీస్ సైరన్ పట్టుకున్నాము. వాళ్ళపైన చీటింగ్ కేసు 420లో కూడా కేసు నమోదు చేశాము. సో ఎవరైనా అట్లా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే పోలీస్ వాళ్ళకి వదలరు. సో మీరు కూడా అందరు ప్రజలు అట్లయినా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే మీరు జస్ట్ ఎస్పీ కంప్లైంట్ సెల్ లేకపోతే SHOకి డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేసేయండి. దట్ ఈ ఫలానా బండికి ఇది ఎక్స్ట్రా సైలెన్సర్ పెట్టుకొని వాళ్ళ డ్రైవ్ చేస్తున్నారు, లేకపోతే ఈ బండిలో వాళ్ళు పోలీస్ సైరన్ పడుతున్నారు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి, మన పోలీస్ 100% దానిపైన. సినీ రాజకీయ కథానాయకుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవునీటి దయాకర్ రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవునూరి దయాకర్ రావు మాట్లాడుతూ తెలుగు జాతిని ప్రపంచ నలుమూలలా తెలియజేసిన గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు అని కూడు నీడ గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా స్ఫూర్తినివ్వడం జరిగిందన్నారు. తాను ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో ప్రజలకు అందించడం జరిగిందని, అలాగే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించడం, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడం, చేనేత కార్మికులకు సబ్సిడీ కరెంటును అందించడం, పేద ప్రజలకు ₹2కే కిలో బియ్యం అందించిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కిందన్నారు. ఇటీ కార్యక్రమంలో పార్లమెంటు ఉపాధ్యక్షుడు మచ్చ ఆంజనేయులు, TNSF కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షుడు మోతే రాజిరెడ్డి, నకా రాజయ్య, చెట్కూరి నారాయణగౌడ్, కడారి రామరెడ్డి, బింగి వెంకటేశ్వర్, లక్ష్మణ్, దత్తాత్రి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పెద్ద మనిషికి పెట్టు. నేను తర్వాత ఆడైతే కనుక పెద్ద మనిషికి అయితే పెట్టు. ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం. మన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని ఈరోజు కరీంనగర్ నియోజకవర్గంలో సిరిసిల్ల టౌన్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇటు కార్యక్రమానికి మా రాష్ట్ర నాయకులు అవచ్చు, పార్లమెంటు నాయకులు, మండల పార్టీ నాయకులు హాజరవడం ఎంతో సంతోషంగా ఉంది. కూడు గూడు నీడ అనే నిదానంతో పుట్టి బడుగు బలహీన వర్గాల కోసమే పుట్టిన పార్టీ కాబట్టి ఆ పార్టీ యొక్క ఆశయాలను సాధనలో భాగంగా బీదలకు న్యాయం చేయాలనే పార్టీని కంటిన్యూగా చంద్రబాబు నాయుడు కూడా డెవలప్ చేయడం జరిగింది. కొన్ని పరిస్థితుల కారణంగా ప్రాంతీయ తత్వాలు రగలడం మూలంగా మనం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా మన పార్టీ ఆశయాల కోసం, ఎన్టీ రామారావు ఆశయాల కోసం మా పార్టీని నిలబెట్టడానికి మనం సదా సిద్ధంగా ఉంటామని, పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ పనిచేస్తామని, అలాగే పార్టీ వీలైనంత వరకు బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషదాయకం. మనందరికీ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో 101వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు తెలుగు జాతి గర్వించదగ్గ రోజు. తెలుగువారు దశ దిశలా పేరెత్తగానే ఎన్టీఆర్ అని గుర్తించే రోజు
తెలుగువారి సత్తా చాటిన మహానాయకుడు ఎన్టీఆర్ కాబట్టి ఆనాడు పార్టీ ఆవిర్భవించిన రోజు కూడు కూడా నీడ అనే ఆలోచన కొద్దీ తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ అనేది ఆనాడే స్టార్ట్ అయ్యేది కాబట్టి బీసీలకు న్యాయం జరగాలనే ఆలోచన కొద్దీ తెలుగుదేశం పార్టీని స్థాపించింది. పటేల్ పట్వార వ్యవస్థ నుండి విముక్తి లభించిన రోజు ఈ రోజు అని చెప్పక మనం తప్పదు. అంటే ఆ రోజు జయంతి సందర్భంగా ఇదే రోజు బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అప్పుడు జనతా వస్త్రాలు కానీ, పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం కానీ, స్త్రీలకు ఆస్తిలో సమానంగా హక్కులు కల్పించిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే దాన్ని ఆయన చేసిన ఆశయాలను అమలుపరచడానికి మన వంతు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పంతాలను కొనసాగిస్తూ సిరిసిల్ల మధ్యలో నేతన్నలు బల పొందుతాడు పురుషాలు అనే దానికోసము ఇక్కడ ఆకలి చావులు ఎక్కువవుతున్నాయనే ఆలోచన కొద్దీ కరెంటు సబ్సిడీని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. సిరిసిల్లాలో టెక్స్టైల్ పార్క్ కానీ మరియు 100 పడకల ఆసుపత్రి కూడా అప్పుడు ఆయన హయాంలో కానీ, మన రెవెన్యూ డివిజన్ కానీ, అంటే మన ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని మనం గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన కొద్దీ పనిచేయడం జరుగుతుంది. అప్పుడు తెలుగు మన పద్మశాలిలో ఈ ఆకలి చావులను విముక్తి కావడానికి కొంత పనిచేస్తుందనే ఆలోచన కొద్దీ కరెంట్ 50% సబ్సిడీ ఆయన ప్రవేశపెట్టింది. టెక్స్టైల్ పార్క్ కానీ, ఇక్కడ ఉన్న బీదలకు ప్రభుత్వ ఆసుపత్రులు అని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆయన చేయడం జరిగింది. ఇట్లాంటి పోతుంటుంటే తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. తంగళపల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు తాడూరు చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం సిరిసిల్ల నుంచి తంగళపల్లి వైపు వస్తున్న ఒక కారు తాడూరు చౌరస్తా వద్ద ఒక ద్విచక్ర వాహనాన్ని అతివేగంతో వెనుక నుంచి ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై వస్తున్న మలేషియం, నితిన్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను స్థానికులు 108 ద్వారా తరలించారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం అతిగా మద్యం సేవించి వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు వెల్లడించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మనోడు గుద్దిండా డిజైర్ ఇది TS02 ఫస్ట్ వాళ్ళని చూడదాం. ఎవరన్నా వాళ్ళు మొత్తం పడిపోయారు, రోడ్డు మీద వండుకున్నారు డైరెక్ట్. ఇయో కాడ బండి లైట్ వెలుగుతుంది వాళ్ళు మొత్తం ఆపన్ కోరిన కోరికలు తీర్చే దేవతగా నిత్యం పూజలు అందుకుంటున్న సిరిసిల్ల శ్రీ పోచమ్మ దేవాలయం 14వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ రోజు శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం 14వ వార్షికోత్సవ వేడుకలు నేటి ఉదయం నుంచి ఘనంగా జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శనార్థం కొలువు తీరారు. మరోవైపు వార్షికోత్సవం సందర్భంగా సుమారు 300 మంది మహిళలచే పోచమ్మ దేవత కుంకుమ పూజలు సహస్రపారాయణం నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటు వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మాజీ చైర్మన్ కోడం శ్రీనివాస్, కౌన్సిలర్ గుడ్ల శ్రీనివాస్ మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.